పెళ్లి కాని వాళ్ళకి తుఫాన్లు ఉంటాయి, పెళ్ళైన వాళ్ళకి తుఫాన్లు ఉంటాయి, పరిచర్యలో ఉన్న వారికి తుఫాన్లు ఉంటాయి, పరిచర్యలో లేని వారికి ఉంటాయి, స్త్రీలకు ఉంటాయి, పురుషులకు ఉంటాయి, అందరికి ఉంటాయి. డోంట్ థింక్ దట్ నాకు ఒక్కడికే వస్తుంది, నాకు ఒక్కదానికే వస్తుంది. నో 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 నో, ఎవ్రీబడి గెట్ స్టార్మ్స్. మీరు అనుకుంటున్నారు నాకు రాదా, నాకు రాదేమో, నేను హ్యాపీగా ఉన్నాను. నో నో నో, యూ విల్ గెట్ ఇట్ వన్ డే. అట్లని భయపడమని చెప్పట్లేదు, కానీ అదే రీతిగా అపవాద అబద్ధాలు నమ్మకండి. వాడు చెప్తూ ఉంటాడు నువ్వు తప్పు చేస్తావు, క్యాన్సిల్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రెబ్యూక్ హిస్ లైస్. వాడు అబద్ధాలని గద్దించండి. నేను తప్పు చేసినందుకు ఇది రాలేదు, కానీ దేవుడు నా తలని పైకెత్తడానికి ఇది అనుమతించాడు. హల్లెలూయా. నా జీవితంలో డబుల్ రెస్టరేషన్ ఇవ్వడానికి దేవుడు అనుమతించాడు. నా జీవితంలో గొప్ప దీవెనకరంగా నన్ను మార్చడానికి ఇది అనుమతించాడు. నా జీవితంలో రెండంతల అభిషేకము కలిగి ఉండటానికి దేవుడు ఇది అనుమతించాడు. నా జీవితంలో కోట్లాది మందికి దీవెనకరంగా ఉండటానికి ఇది అనుమతించాడు. నా జీవితంలో నా మట్టికి కాదు, తరతరాల దీవెన ఉండటానికి దేవుడు ఇది అనుమతించాడు. నా తప్పులు బట్టి కాదు, కానీ దేవుని చిత్తము కాబట్టి. నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తీసివే, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక. సే ఆమెన్. హల్లెలూయా. ఆయన చిత్తమే నెరవేర్చబడాలండి. అందుకనే మనుషుల మాటలు బట్టి డిస్ట్రాక్ట్ అవ్వకండి. నువ్వు ఏదో చేస్తావు, అందుకనే నో 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 నో, డోంట్ బి డిస్ట్రాక్టెడ్. దిస్ ఇస్ జస్ట్ అ స్టార్మ్ అండ్ యూ హ్యావ్ టు సే దిస్ టూ విల్ పాస్. ఇది కూడా గతించిపోతుంది, ఇది కూడా దాటిపోతుంది. యేసు ప్రభు ఆ శిష్యుల్ని గద్దిస్తాడు అని చూసాం, కానీ ఇంకో వాక్య భాగంలో ఉంటది పేతుర్ని గద్దించాడు అన్నట్టు ఉంటుంది. అక్కడ పేతుర్ని గద్దిస్తాడు. ఎందుకు? పేతురు ఏం తప్పు చేస్తాడు? ఆయన ఏమైనా తప్పు చేస్తాడా? పేతురు ఏం చేస్తాడు? యేసు ప్రభు దోణలో ఆ కింద భాగంలో పడుకున్నప్పుడు, నీకు చింత లేదా యేసయ్యా, నీకు చింత లేదా బోధకుడా, మేము ఇంత కష్టపడుతుంటే, ఇంత శ్రమ పడుతుంటే నువ్వేమో చక్కగా పడుకుంటావా అని పేతురు అన్నాడు. అయితే యేసయ్యకి ఈగో ఎఫెక్ట్ అయి తిట్టాడా? నో 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 నో, నాట్ ఎట్ ఆల్. వి టేక్ ఇట్ రాంగ్, వీఆర్ మిస్టేకెన్. మీకు విశ్వాసం లేక, వారికి విశ్వాసం లేక తిట్టాడా, గద్దించాడా అంటే ఎస్, ఇట్ ఇస్ ట్రూ. కానీ అదే రీతిగా ఎందుకు యేసు ప్రభు పేతుర్ని గద్దించాడు, ఈరోజు మనల్ని కూడా అదే రీతికి గద్దిస్తున్నాడని. ఎందుకు అనంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉన్న శక్తి, బలము, అధికారము పేతురు మర్చిపోయాడు. తుఫాను వచ్చినప్పుడు చాలాసార్లు మనకి అలవాటుగా వచ్చేది ఫస్ట్ రియాక్షన్ ఏంటిదంటే భయము. మొదట్లో చెప్పినట్టు పానిక్ అటాక్స్, ఫియర్ తోటి బిగిసిపోవడము, ఇలాగా అసలు కదలిక లేని పరిస్థితిలో ఫ్రీజ్ అయిపోవడము. వై? బికాస్ యూ డోంట్ నో వాట్ టు డూ. బట్ ఇఫ్ యూ రియలీ నో ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, ఇఫ్ యూ రియలీ నో ద అథారిటీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, యూ విల్ నాట్ ఫియర్. యేసు ప్రభు ఎందుకు గద్దించాడు? ఎందుకంటే పేతురు దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మర్చిపోయాడు. ఏం చేశాడు? యేసు ప్రభు నువ్వే చెయ్యి, నువ్వే గద్దించు. దేవుడు అన్నాడు జీవం మరణం నీ నోట్లో ఉంది, నువ్వేం పలుకుతావు అది జరుగుతుంది. నువ్వు గద్దించు. నేను గద్దించడం కాదు. ఈసారి అనేక సార్లు మనం కూడా మన జీవితాల్లో రోగాలు, వ్యాధులు, దురాత్మ కార్యాలు వస్తే యేసయ్యా సహాయం చేయి. వండర్ఫుల్, యూర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. కానీ యేసు ప్రభు అన్నాడు, ఎంతకాలం యేసు ప్రభు నాకు సహాయం చేయి అంటావు? నువ్వు రక్తం చేత కడగబడిన వాడవైతే, నువ్వు నా నిబంధనలో ఉన్న వ్యక్తివైతే, నువ్వు నా విశ్వాసి అని పడుతున్నట్లయితే, నీ నోట్లో ఉంది అధికారము. హల్లెలూయా. నీ నోట్లో ఉంది శక్తి. నువ్వు పలుకుతే అవి ఆగిపోతాయి. పేతురు అంటున్నాడు, నువ్వు రా, నువ్వు సహాయం చేయి, నువ్వు గద్దించు. వారు కార్నల్గా, శరీరానుసారులుగా ఇది తిద్దాము, ఈ వెయిట్ పడేద్దాము, ఈ యాంకర్ని ఎక్కడెయ్యాలి అనే లోకానుసారంగా ఆలోచిస్తున్నారు, కానీ యేసు ప్రభులో ఉన్న శక్తిని మర్చిపోయారండి. ఈరోజు కూడా మన పరిస్థితులు, మన భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఫస్ట్ అప్పులో వచ్చారనుకోండి, ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటిదంటే ఎవరిని అడుగుదాం డబ్బులు, ఎవరి దగ్గరికి వెళ్దాము, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మనం ఇప్పటికీ ఎన్నో అప్పులు తీసుకున్నాం కాబట్టి దర్స్ నో వే, ఏది తాకట్టు పెడదాము, ఏది ఇచ్చేద్దాము. కానీ కెన్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ బి నీల్ డౌన్, ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, లార్డ్ నీ ఆశ్చర్యమైన సహాయము దయచేవా. నేను ఒకటి చెప్తున్నానండి, ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు గొప్ప తలంపులు ఇస్తాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడు వస్తాయి తెలుసా? గొప్ప గొప్ప ప్రత్యక్షతలు, మర్మాలు
ఈ ఈ కార్యము, ఈ అడ్వైస్ అనేది ఎప్పుడు నా జీవితంలో అయితే నేను చెప్తున్నాను. ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ క్లోజ్ టు గాడ్, బట్ విత్ మీ ఎప్పుడు నా ఆలోచనలు ప్రార్థనలో వస్తాయి. అంటే అది నా ఆలోచన, దేవుని ఆలోచన. చాలాసార్లు నా ఆలోచన అనుకుని దేవుని ఆలోచనలు కూడా కట్ ఆఫ్ చేస్తుంటాను. కానీ మరలా అడుగుతాను, దేవా ఇది నీ ఆలోచన, స్థిరపరచు, నీ వాక్యం ద్వారా మరలా మాట్లాడు అని అప్పుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఆ రీతిగా మనము ప్రార్థనలో ఇట్లా కూర్చొని దేవాని ఆశ్చర్యమైన సహాయం చేయి, నీవే నడిపించి ఏ రీతిగా దీని నుండి బయటికి రావాలని అడిగినట్లయితే ఆయన ఆలోచన ఇస్తాడు, ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు, ఆశ్చర్యమైన సహాయాన్ని పంపిస్తాడు. ఎందుకంటే చాలాసార్లు మిషనరీస్ గురించి ధ్యానిస్తున్నప్పుడు అండి, ఐ రియలీ విష్ యూ ఆల్ రిమెంబర్, కానీ చాలాసార్లు ఆ మిషనరీస్ వేరే దేశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి కూడా ఉండదు, డబ్బులు ఉండవు. రేపు మీటింగ్ అంటే డబ్బులు ఉండవు. ఎక్కడి నుండి తీసుకురావాలి అని అంటే వాళ్ళు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి అడిగేవారు కాదు. ఏం చేసేవాళ్ళు తెలుసా? తలుపు వేసుకొని మోకరించి దేవా నువ్వు సహాయించి అని రాత్రంతా కూడా మొరపెట్టేవారు. రాత్రంతా మొరపెట్టేటప్పుడు సడన్గా వస్తుంది ఒక నాక్ వాళ్ళ డోర్ పైన. ఆ తలుపు తడుతున్నప్పుడు ఏంటి ఇది తీసి చూస్తే, ఇదిగో మీకు ఈ బియ్యం బస్తా పంపిమని దేవుడు నాకు చెప్పాడు, అందుకని మీకు పంపిస్తున్నాను. ఆకలితో ఉన్న వారికి దేవుడు అల్లబోషిస్తాడు. కొంతమందికి వాళ్ళు అలాగా తలుపు తట్టి ఏం చెప్పేవారు తెలుసా? ఈ చెక్ మీకు ఇమ్మని దేవుడు నన్ను ప్రేరేపించాడు, అందుకనే మీకు ఇస్తున్నాడు, దేవుడు నన్ను బలవంతం చేసి ఇక్కడ పంపించాడు, ఇక్కడ మీరు ఉన్నారని చెప్పారు. ఆ రీతికి వచ్చామంట. మన దేవుడు సమర్థుడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా అండి? ఎటువంటి తుఫాన్ లాంటి పరిస్థితుల్లో అయినా హీ విల్ ప్రొవైడ్, హీ విల్ గైడ్ యూ, హీ విల్ లీడ్ యూ. ఆయన నడిపిస్తాడు. అందుకనే ఎప్పుడు చెప్తాను, డోంట్ గో టు పీపుల్, డోంట్ గో టు ఫోన్, గో టు ద థ్రోన్. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తే దేవుడే ఆశ్చర్యమైన రీతిగా కార్యాలు జరిగిస్తాడని. ఇక్కడ పేతుర్ని గద్దించాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని కించపరిచాడు, చెప్పాలంటే అవమానపరిచాడు. అసలు నిజంగా యేసు ప్రభు ఉన్న దోణె మునిగిపోతుందా? మీరు చెప్పండి. యేసు ప్రభు ఉన్న దోణె మునిగిపోద్దా? మునిగిపోనే పోదు. హీఈస్ ఆల్ మైటీ. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. సృష్టి అంతా కూడా ఆయన మాటకి లోబడాల్సిన ఆ సృష్టి యేసు ప్రభునే ముంచివేస్తుందా? దోణెకి సాదృశ్యం ఇందాక ఒకటి చెప్పాను. దోణె అంటే సంఘము, పేతురు శిష్యులు అంటే మనకి సాదృశ్యం. మీ జీవితంలో దేవుడు యేసు ప్రభు ఉన్నట్లయితే మీరు మునిగిపోతారా? చెప్పండి. మునిగిపోరు, నిశ్చయముగా మునిగిపోరు. మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది, అయిపోయినట్టు అనిపిస్తుంది, ఇంకా అయిపోయింది, ఇంకా మేము ఏమాత్రం బ్రతకము అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు నిజముగా మీ హృదయంలో నివసిస్తున్నట్లయితే ఏ మాత్రం మునిగిపోదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి. ఆయన మన హృదయంలో ఉన్నట్లయితే నథింగ్ కెన్ డ్రౌన్ హిమ్, నథింగ్ కెన్ డ్రౌన్ యూ, బికాస్ జీసస్ ఇస్ ఇన్ యూ. యేసు ప్రభు నీలో ఉన్నాడు కాబట్టి ఏది కూడా మిమ్మల్ని ముంచివేదండి. నన్ను ఏది ముంచివేది చెప్పండి? నన్ను ఏది ముంచివేది? ఎందుకంటే యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. యేసు ప్రభు మొదటిగా ఆయన శక్తిని కించపరచాడని ఆయనని గద్దించాడు. రెండవది ఏంటిదంటే, పేతురు ఈజ్ అ డ్రమాటిక్ పర్సన్. మనకు అందరికి తెలుసు. అన్ని కూడా ఓవర్గా యాంగ్షియస్ అవుతాడు. ఉత్సాహం వస్తే తట్టుకోలేడు, బాధ వస్తే తట్టుకోలేడు, సంతోషము ఇవన్నీ ఉంటే హీజ్ ఓవర్ రియాక్టివ్. అదే రీతి మనం కూడా ఉన్నాం అనుకోండి. కానీ అపవాది ఏం చేస్తాడు తెలుసు? అట్లాంటి వారికి చిన్న కష్టాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తాడు, యాంప్లిఫై చేస్తాడు, మ్యాగ్నిఫై చేస్తాడు. ఇంత చిన్నది కూడా ఏం జరుగుతుందో, ఒక చిన్న లంప్ చూసామండి మీ బాడీలో అని చెప్పారు అనుకోండి డాక్టర్స్, అంతే. ఇంకా ఆ రాత్రి నిద్ర ఉండదు, ఆ రాత్రంతా ఏడిపే, నాకు ఈ దేవుడు వద్దు, ఈ భక్తి వద్దు, దేవుడు ఉంటే నాకు ఈ క్యాన్సర్ రావాలంటారు. క్యాన్సర్ అని చెప్పారా డాక్టర్? లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ గడ్డ వచ్చిందంటే ఓహో ఇది క్యాన్సరే, ఇంకా క్యాన్సర్తో నేను చచ్చిపోతాను, నాకు జుట్టు అంటా పోతుంది అని ఎక్కువ ఆలోచించి, ఎక్కువ భయపడి, బిగిసిపోయి దేవుడినే వదిలిపెడదామని అనుకుంటూ ఉంటారు. ఈ చిన్న సమస్య వస్తే ఇదేదో అయిపోతుంది, ఇదేదో జరిగిపోతుంది, ఇంకా చచ్చిపోతారు, నా బిడ్డలు అందరూ మిస్క్యారీ అయిపోతారు, నా బిడ్డలు అందరూ పుట్టిన తర్వాత కూడా చచ్చిపోతారు అని ఇట్లాంటి మాటలు, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి క్రియలు మనసులో మీకు వస్తున్నాయా? అది మీ తలంపులు కాదు, అది అపవాది పెట్టే తలంపులు. ఎందుకంటే చిన్న సమస్యలను కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటాడు.
పేతురు జీవితంలో కూడా తుఫాను అదే. యేసుప్రభు ఉన్నాడు ఆల్రెడీ. ఒకవేళ యేసుప్రభు లేకపోతే వాళ్ళు భయపడ్డారంటే అర్థం ఉంది. అప్పటికే ఎన్ని గొప్ప సూచక్రియలు చూస్తారు, ఎన్ని గొప్ప కార్యాలు చూస్తారు. కానీ అయినప్పటికీ యేసుప్రభుని పెట్టుకొని కూడా తుఫాన్ వచ్చేసింది, మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఆవేశపడుతున్నాం, మేము చచ్చిపోతున్నా అని యేసుప్రభుని తిరిగి తిట్టడము. అంటే తిట్టడం అంటే నాట్ రియలీ రెబ్యూకింగ్, యునో దే వర్ సేయింగ్, నీకు బాధ లేదా దేవా, నీకు చింత లేదా అని చెప్తున్నారండి. ఈరోజు చిన్న చిన్న సమస్యల్ని కూడా మీరు అతిగా ఓవర్ థింకింగ్ అనే జబ్బు చాలా మందిని ఏలుతుందండి. జరగకముందే అని ఆలోచించేస్తారు. ఒక రోజు భర్త ఒక అరగంట లేట్ అయిపోయింది ఆఫీస్ నుండి రావటం, అంతే. ఇంకా భార్యకి ఏంటి, వెంటనే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్తుంది, ఏంటి నా భర్త రాలేదమ్మా, ఎవరితో పోయాడు, ఇంకా నన్ను వదిలేస్తాడు, ఇంకా నేను వద్దనుకుంటా, నా పైన ప్రేమ పోయింది. ఒక్క అరగంట లేట్ అయింది. అది ట్రాఫిక్ ఓ, లేకపోతే ఆఫీస్లో ఓవర్ వర్క్ ఓ, లేకపోతే ఏదో జరిగింది, లేకపోతే మీకోసం ఏమో కొనడానికి పోయాడేమో, అంతే. ఓవర్ థింకింగ్ అంటే ఏ చిన్నది జరిగినా కూడా అంత నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ అన్నీ అయిపోతుంది. ఒక చిన్న రిపోర్ట్ వచ్చినా కానీ ఇది అయిపోతుందేమో, చచ్చిపోతామేమో అని ఆలోచనలు ఉంటాయా? మీరు నమ్మాల్సింది ఏంటిదంటే యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నంత వరకు నేను మునిగిపోను, ఆయన ఉన్నంత వరకు నాకు పతనము లేదు, ఆయన ఉన్నంత వరకు నేను ఓడిపోను, ఆయన ఉన్నంత వరకు నా జీవితము జయము అని నమ్మాలండి. మూడవది, యేసు ప్రభు ఎందుకు వారిని గద్దించారంటే, ఇందాక చెప్పినట్టు పేతురు తనలో దేవుడు ఇచ్చిన శక్తిని మర్చిపోయాడు. మనలాగా మనం కూడా తుఫాన్లు, సమస్యలు వచ్చినప్పుడు అసలు మనం క్రైస్తవులం అనేది మర్చిపోతాం, విశ్వాసులం అనేది మర్చిపోతాం. ఇప్పుడే ఆరాధన చేస్తారా ఇక్కడ, నీవే నా సర్వము, నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా దుర్గం అని ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, మొరపెడతారు. ఇంటికి రాగానే ఎదుర్కొంటుందండి సమస్యలు, ఇంటికి రాగానే తుఫాన్లు ఎదురుగుంటాయి, అపవాది ఎదురుగుంటాడు, ఎట్లా మిమ్మల్ని పాడు చేయాలని. అప్పటి వరకు చేసిన ఆరాధన అంతా మర్చిపోతారు, అప్పటి వరకు చేసిన ప్రార్థన, అప్పటి వరకు చేసినది అంతా కూడా మర్చిపోయి, ఇది అయిపోయిందా, ఇది జరుగుతుందా, ఇలాగ అయిపోతుందా. బట్ గాడ్ సెడ్, యూ హ్యావ్ ద అథారిటీ, నీలో ఉంది శక్తి, నేను ఎక్విప్ చేశాను. ఐ గేవ్ యూ ద పవర్, రెబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో గద్దించు. దేవా 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 అని కాదు, నీ నోట్లో ఇచ్చాను. సడన్ గా మిమ్మల్ని ఎదుర్కొంది అనుకోండి, ఇది అపవాది కార్యం, అపవాది క్రియలని లయం అయిపోవునుగా, కానీ ప్రకటించండి. దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, అపవాది క్రియలన్నీ కూడా లయపరచబడతాయి. ఈరోజు దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు మీలో ఉన్నట్లయితే అపవాదాని క్రియలు, కార్యాలన్నీ నిశ్చయంగా మీ జీవితంలో లయపరచబడును గాక. అపవాది క్రియలు మీరు లయపరచండి. ఎన్నోసార్లు ఈ ఆలయంలో చెప్తూ ఉంటాం, యూ హ్యావ్ ద అథారిటీ. మీకు మీ నోట్లో ఇచ్చాడు దేవుడు అధికారం. అవును, నేను విన్నట్టే నా జీవితంలో జరుగుతుంది, విన్నట్టే ఆ తుఫాన్లు నన్ను ఎదుర్కొంటున్నాయి. ఓహో, ఇది అపవాది క్రియనా, నేను యేసు నామములో గద్దిస్తున్నానని గద్దించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడండి, దేవునికి సమర్పించుకునండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని ఆయన వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుందండి. పరిశుద్ధుడైన దేవా, పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు తుఫాను గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి సేవకుల్ని, ప్రతి పరిచర్యని, ప్రతి విశ్వాసిని నీవే చూడయ్యా. నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. మా కేడము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా దాగు స్థలము నీవే ప్రభువా. అపవాది క్రియల నుండి మమ్మల్ని తండ్రి దాచిపెట్టమని వేడుకుంటున్నామయ్యా. నీ రక్తపు నీడల మమ్మల్ని మరుగుపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. జయము దయచేయి, విజయోత్సాహము మాకు దయచేయి, విజయ ధ్వని మా నోట్లో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. పోరాడే శక్తిని దయచేయి, పోరాడే బలమును దయచేయి, ధైర్యాన్ని దయచేయి, అధిక విశ్వాసము దయచేయి. నీ శక్తితోటి నింపు, నీ వెలుగుతోటి నింపు. ఇప్పుడు మాకు కనపడుతున్న అంధకార పరిస్థితి, అంధకారము కొద్ది కాలము వరకే, కొంతకాలము వరకే నమ్మటానికి మాకు సహాయం చేయి. There's always a light at the end of the tunnel. నీవే వెలుగునిస్తావు, నీవే మార్గాన్ని చూపిస్తావు, నీవే మా తలనెత్తుతావు, నీవే మాకు జయాన్నిస్తావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేదేవా, నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ కార్యాలు కొనసాగింపజేయమని
మమ్మల్ని అందరినీ బలపరిచి అంతవరకు నడిపించి, ఒకవేళ ఈరోజు తుఫాన్ లాంటి పరిస్థితులు లేనప్పటికీ, ఆ తుఫాను పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి వాక్యము వారి హృదయంలో తండ్రి నీవే బయలుపరచమని వేడుకుంటున్నాను. నీ వాక్కుని బయలుపరచు, నీ సహాయము దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీవే సంపూర్ణంగా జయము దయచేయమని, మా జీవితంలో తండ్రి అపవాది పోరాటాలు వచ్చినప్పుడు దేవా ఎదిరించే శక్తిని, కృపను, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఆమేన్ చెప్దామండి.